ఏపీలోని వరద ప్రభావిత జిల్లాలైన కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాలో ఇవాళ కేంద్ర బృందం పర్యటించనుంది. ఉన్నతాధికారి కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలో గల కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరద నష్టాన్ని స్వయంగా పరిశీలించడంతో పాటు వరద బాధితులతో నేరుగా మాట్లాడనుంది. ఈ కేంద్ర బృందంలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ సలహాదారు కల్నల్ కేపీ సింగ్, కేంద్ర జల సంఘం డైరెక్టర్ సిద్ధార్థ్ మిత్రా, కేంద్ర జల సంఘం హైదరాబాద్ ఎస్ఈఎం రమేష్ కుమార్, ఎన్డీఎస్ఏ సదరన్ జోన్ కి చెన్నైకి చెందిన డైరెక్టర్ ఆర్ గిరిధర్, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్ విలియన్ ప్రసన్నలతో కూడిన కేంద్ర బృందం నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇక ఏపీ వరద పరిస్థితిపై స్పందించిన ప్రధాని హోంమంత్రికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటనను స్వాగతిస్తున్నామని అన్నారు. ఇక వరద బాధితులకు సకాలంలో సాయం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. బుడమేరు వరద ముంపు మెల్లగా తొలగిపోతోంది. విజయవాడ నగరం కోలుకుంటోంది. బుడమేరు ముంచెత్తడంతో 5 నుంచి 8 అడుగుల వరద నీటిలో మునిగిన అజిత్ సింగ్ నగర్, పాయకాపురం ప్రాంతాల్లో దాదాపు 80% ముంపు నుంచి బయటపడ్డాయి. వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో అధికారులు ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరాను పునరుద్దరిస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. అయితే ఇళ్లలో బురద మేట వేయడంతో దాన్ని శుభ్రం చేసుకునేందుకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన అధికారులు ఏకంగా ఫైర్ ఇంజిన్లను రంగంలోకి దించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 48 ఫైర్ ఇంజిన్లను తెప్పించారు. ఇక వాటి ద్వారా వీధుల్లో ఇళ్లలోకి చేరిన బురద, మురుగు కొట్టేస్తున్నారు. వరద ప్రాంతంలో పరిస్థితులను వివరిస్తూ ఏవైనా ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలతో గత 3 రోజులుగా ఆహారం, తాగునీటి పంపిణీ విషయంలో విఫలమైన యంత్రాంగం దిద్దుబాటు చర్యలు తీసుకుంది. ఐఏఎస్ అధికారి కోన శశిధర్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ వద్దే ఉండి అంతా క్రమ పద్ధతిలో జరిగేలా చూశారు. ఇక ఆహారం, తాగునీటితో వచ్చిన వాహనాలను ఏ ప్రాంతాలకు పంపాలో ప్రణాళికాబద్దంగా నిర్ణయించి ప్రతి వాహనం వెంట డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాన్ని పంపించారు. దీంతో చాలా వరకు బాధితులకు ఆహారం, తాగునీటి బాటిళ్లు చేరాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని బాంబే కాలనీ, కండ్రిగా, రాజీవ్ నగర్ కాలనీ, ఉడా కాలనీ, ఆంధ్రప్రభ కాలనీలోని చివరి ప్రాంతాల్లో 4-5 అడుగులు ముంపులో ఉన్నాయి. పశ్చిమ నియోజకవర్గంలో విద్యాధరపురం, కబేళ సెంటర్, ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డు ముంపులో ఉన్నాయి. మిగిలిన ప్రాంతాలన్నీ దాదాపు ముంపు నుంచి తేరుకున్నాయి. వరద ముంపు నుంచి బయటపడిన జనం ఇళ్లకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. 4 రోజులుగా విజయవాడ నగరం ముంపులోనే ఉంది. బుధవారం వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో జనం బయటకు వస్తున్నారు. అయితే ఈ 4 రోజులు వరద నీటిలో సహజీవనం చేసిన వారిని ఇప్పుడు వైరల్ జ్వరాలు చుట్టుముడుతున్నాయి. జ్వరం, దగ్గు, ఒళ్ళు నొప్పులు, ఆస్తమా, బీపీ, షుగర్. బుడమేరు వరద బాధితులను ఎవరిని పలకరించినా ఇవే సమస్యలు. వాస్తవాన్ని వరద తగ్గిన తర్వాత వ్యాధులు ప్రబలుతాయి అనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం శానిటైజేషన్, యుద్ధ ప్రాతిపదికన యాక్షన్ ప్లాన్ కు సిద్దమైంది. కానీ ఈ అంచనాలను తలకిందులు చేస్తూ వరద పూర్తిగా తగ్గక ముందే జ్వరాలు విజృంభించాయి. ఇక దీంతో బాధితులు వైద్య శిబిరాలకు క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల అంబులెన్స్ లో కూడా మందులు అందిస్తుండటంతో కొందరు అక్కడ తీసుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు 1-2 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినా వాటి దగ్గర పరిమిత సంఖ్యలోనే మందులు ఉన్నాయి. ముఖ్యంగా డోలో 650 లేకపోవడంతో బాధితులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఇక బయటకు వస్తున్న బాధితుల్లో ఎక్కువ మంది వైరల్ జ్వరాలతోనే బాధపడుతున్నారు. పెద్దవాళ్ల కంటే చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల చిన్నారులు ఎక్కువగా జ్వరాల బారిన పడుతున్నారు. పెద్దవాళ్లు నీరసం, ఒళ్ళు నొప్పులు, బీపీ, షుగర్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. గుండె జబ్బులు, కాలేయ, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారిని బయటకు రాగానే పెద్ద ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కొందరు సాధారణ జ్వరాలకు మందులు తీసుకున్నప్పటికీ అవి తీవ్ర రూపం దాల్చుతాయేమోనన్న అనుమానంతో ప్రభుత్వ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఎమర్జెన్సీ వార్డు వరద బాధితులతో కిటకిటలాడుతోంది. ఈ వైరల్ జ్వరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజా ఆరోగ్య శాఖ అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాలు ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నాయి. వరద తగ్గిన తర్వాత వచ్చే సంక్రమిత వ్యాధుల వల్ల ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని నివారించాలి అంటే ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. కోస్తా జిల్లాలను వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2 రోజులు విరామం ఇచ్చినట్టే ఇచ్చి బుధవారం రాత్రి నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ ఇంకా కోలుకోలేని గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు పొరుగున ఉన్న పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో అనేక చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అక్కడక్కడ భారీ వర్షాలు పడ్డాయి. మరో 4-5 రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రుతుపవన ద్రోణి తూర్పు భాగం రామగుండం, కళింగపట్నం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించింది. ఇంకా కోస్తాంధ్ర
కేంద్ర పరిసరాల్లో సముద్ర మట్టానికి 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగడమే కాకుండా దాని నైరుతి భాగం ఉంగి ఉంది. దీని ప్రభావంతో గురువారం పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత ఇది ఉత్తర వాయువ్యంగా పయనిస్తుంది అని వాతావరణ శాఖ నిపుణులు తెలియజేశారు. ఇక బుధవారం కోస్తాలో అనేక చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఇవాళ్టి నుంచి ఏలూరు, అల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ, తూర్పుగోదావరి, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ చేష్టల వల్లే విజయవాడ నగరం ఇప్పుడు ఇంత విపత్తు ఎదుర్కొంటోంది అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. బుడమేరుకు పడిన గండ్లను చూసి వదిలేయకుండా గత వైసీపీ ప్రభుత్వం పూడ్చి ఉంటే విజయవాడలో ఇప్పుడు ఇంత ముప్పు ఉండేది కాదు అని, ఇప్పుడు పడుకొని నిద్రపోయి ఇప్పుడు లేచి వచ్చి రాళ్లు విసురుతున్నారు అనే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సొంత పత్రికలో బుద్ధిలేని రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ పరిసర గ్రామాల్లో గతంలో ఎప్పుడూ లేనంతగా వచ్చిన వరదలకు లక్షలాది మంది నిరాశ్రులయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పగలు రాత్రి నిర్విరామంగా సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు, అధికారులు బాధితులను ఆదుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ వైసీపీ మూక వికృత రాజకీయం చేస్తోంది. ప్రభుత్వంపై బురద జల్లేందుకు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తోంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నట్లు వైసీపీ అధ్యక్షుడు జగన్ చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేసినట్లుగానే వైసీపీ బ్యాచ్ రెచ్చిపోతుంది. విజయవాడలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా జగన్ చంద్రబాబు ఇంటికి బుడమేరు వరదలకు లింకు పెట్టి పొంతలేని ఆరోపణలు చేశారు. ఇక బంగ్లాదేశ్ వరద ఫోటో పెట్టి విమర్శలు చేసిన వైసీపీ సానుభూతిపరుడు కూడా జగన్ ను ఫాలో అయినట్లు ఉన్నాడు. జగన్ పర్యటన సందర్భంగా ఈ మహిళా ప్రభుత్వాన్ని సమర్థిస్తూ ఆయన మొహం మీదే మాట్లాడింది. ఇక అయితే విజయవాడ ముంపు ప్రాంతాల్లో మంచినీళ్లు దొరకడం లేదని, బిస్కెట్లు మాత్రమే ఇస్తున్నారని వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు అదే పనిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటివి ప్రచారం చేస్తున్న వారంతా చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నారు. విపత్తు పరిస్థితులను సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పంచాయతీరాజ్ కమిషనరేట్ కార్యాలయంలో వరద బాధితుల సహాయార్థం బుధవారం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో పవన్ మాట్లాడారు. సీఎం చంద్రబాబు పరిపాలన అనుభవం ఇప్పుడు బాగా పనిచేస్తుందని తెలియజేశారు. గతంలో హుద్హుద్ సమయంలోనూ ఆయన రాత్రి పగలు తేడా లేకుండా పనిచేశారని గుర్తు చేశారు. చంద్రబాబు ఈ వయసులో కూడా బుల్డోజర్లు ఎక్కి మరీ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని కొనియాడారు. అప్పట్లోనూ తాను 50 లక్షల విరాళం ఇచ్చానని, ఇప్పుడు కూడా ₹1 కోటి వ్యక్తిగతంగా విరాళం ప్రకటించినట్లు తెలియజేశారు. దానికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రికి గురువారం అందిస్తానని చెప్పారు. ఇక బుడమేరు కారణంగా విజయవాడలోని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని, గత ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి వచ్చిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. బుడమేరు 90% ఆక్రమణలకు గురైందని, అదే విజయవాడకు శాపంగా మారిందని చెప్పారు. వైసీపీ నేతలు ఉన్మాద విమర్శలు చేయడం కాకుండా బాధితులకు సాయం చేసేందుకు ముందుకు రావాలని పవన్ పిలుపునిచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న గ్రామ పంచాయతీలకు వ్యక్తిగతంగా విరాళం ఇవ్వాలని నిర్ణయించామని పవన్ ప్రకటించారు. 380 పంచాయతీలు వరద తాకిడికి గురయ్యాయని, ఒక్కో పంచాయతీకి ₹1,00,000 చొప్పున 4 కోట్లు విరాళంగా అందిస్తామని చెప్పారు. అదేవిధంగా తెలంగాణలో వరద బాధితుల కోసం ఈ రాష్ట్ర సీఎంఆర్ఎఫ్ ₹1 కోటి విరాళం ఇవ్వనున్నట్లు తెలియజేశారు. వరద బాధితులకు ఉద్యోగులు ₹120 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి సెప్టెంబర్ నెల జీతం నుంచి ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ఏపీజేఏసీ, ఏపీ ఎన్జీఓ ప్రకటించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఒకరోజు బేసిక్ పే సుమారు ₹120 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఏపీజేఏసీ చైర్మన్, ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు కేవీ శివారెడ్డి, సెక్రటరీ జనరల్ హృదయరాజు, ఏపీ యూటీఎఫ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, ఏపీజేఏసీ ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ విద్యాసాగర్, ఎన్జీఓ సంఘం నాయకుడు జగదీష్, రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ప్రభుదాస్, పీఏఓ ఉద్యోగుల అధ్యక్షుడు హరినాథ్ బాబు, గ్రామ సచివాలయ సంఘం అధ్యక్షుడు జానీ భాష, ఇతర సంఘాల నేతలు సీఎంను చంద్రబాబును కలిసి ఇక అంగీకార పత్రాన్ని అందజేశారు. అలాగే ఏపీ సచివాలయ సంఘం నాయకులు సీఎంను కలిసి ఒకరోజు మూల వేతనాన్ని సీఎంఆర్ఎఫ్ కు విరాళంగా అందజేశారు. పెద్ద ఎత్తున విరాళాలు అందించిన దాతలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక రిజ్విక్ ప్రాజెక్ట్స్ తరపున ₹1 కోటి విరాళాన్ని అందించనున్నట్లు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ప్రకటించారు. భారత్ బయోటెక్ సంస్థ ₹1 కోటి విరాళాన్ని అందజేసింది. విఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ బలుసు శ్రీనివాసరావు ₹1 కోటి, సినీ నిర్మాత అశ్విని దత్ ₹25 లక్షలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ₹25 లక్షలు, నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ ₹25 లక్షలు, కాకతీయ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ₹25 లక్షలు, ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ రీడింగ్ కమిటీ ₹25 లక్షలు, చుక్కపల్లి రమేష్ ₹25 లక్షలు, ఏపీ పౌల్ట్రీ అసోసియేషన్ ₹25 లక్షలు, గుంటూరు క్లబ్ ₹10 లక్షలు, తెనాలి డబుల్ హార్ట్స్ ₹10 లక్షలు, ఐఏఎస్ ఆఫీసర్స్ వైఫ్స్ అసోసియేషన్ ₹5 లక్షలు, సిద్ధార్థ వాకర్స్ క్లబ్ ₹5 లక్షలతో పాటు పలువురు తమ వంతు సహాయం అందించారు.
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన డోలాయమానంగా పడింది. ఇక కుమార్తె పుట్టినరోజు వేడుకకు హాజరయ్యేందుకు లండన్ వెళ్లడానికి సీబీఐ కోర్టు నుంచి ఆయన ఇప్పటికే అనుమతి తీసుకున్నారు. ఈ నెల 25వ తేదీలోగా తిరిగి వచ్చేస్తానని కోర్టుకు నివేదించారు. ఈ నెల 7వ తేదీన జగన్ దంపతులు బయలుదేరాల్సి ఉంది. అయితే విజయవాడ వరద ముంపులో లక్షలాది మంది చిక్కుకుపోయారు. వరద సంభవించిన 2 రోజుల తర్వాత జగన్ సింగ్ నగర్ లో ముక్కుబడిగా పర్యటించి సీఎం చంద్రబాబు వల్లే వరద వచ్చిందని చేసిన ఆరోపణలు, తన నివాసాన్ని కాపాడుకోవడానికి లేని బుడమేరు గేట్లు ఎత్తారంటూ తెలియకుండా మాట్లాడడంపై రాజకీయంగా విమర్శలు వెలువెత్తాయి. ఇక వైసీపీ తరపున ₹1 సాయం అందిస్తానన్న ఆయన ఈ విరాళం సీఎం సహాయ నిధికి కాకుండా ఏదో రూపంలో అందిస్తాను అనడం పైన అభ్యంతరాలు వచ్చాయి. పుట్టెడు కష్టాల్లో ఉన్న బుడమేరు బాధితులను వదిలేసి కుమార్తె పుట్టినరోజు కోసం తాను లండన్కు వెళ్తే రాజకీయంగా దుమారం రేగుతుంది అని ఆయన భయపడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో వారు అరెస్టు ముప్పు ఎదుర్కొంటున్నారు. ఈ క్షణంలోనైనా వీరి అరెస్టు తప్పదు అని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అటు జనాలను, ఇటు పార్టీ నేతలను వదిలేసి లండన్ వెళ్లడం రాజకీయంగా మంచిది కాదు అని జగన్ అభిప్రాయపడుతున్నారని అంటున్నాయి. ఏది తేల్చుకోలేకపోతున్నారు అని చెబుతున్నారు. అయితే ఆయన 7న లండన్ వెళ్తారని వైసీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూక దాడి వ్యవహారంలో ఆ పార్టీ ఎమ్మెల్సీలు లేల అప్పిరెడ్డి, తలశీల రఘురాం, వైసీపీ నేతలు దేవినేని అవినాష్, మాజీ ఎంపీ నందిగం సురేష్, కార్యకర్తలు జి రమేష్, షేక్ రబ్బానీ, భాషా, చిన్నబత్తిన వినోద్ కుమార్ మరికొందరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అధికారాన్ని వినియోగించి కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా పిటిషనర్లు గత 3 ఏళ్లుగా దర్యాప్తు అధికారులను ప్రభావితం చేశారని, ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తులో పురోగతి సాధ్యపడదని ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదులు చేసిన వాదనలతో ఏకీభవించింది. కాల్ రికార్డు, ఇతర సాంకేతిక ఆధారాలు సేకరించాల్సి ఉందని, పిటిషనర్ల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని కస్టడీలోకి విచారించాల్సిన అవసరం ఉంది అన్న పోలీసుల వాదనను సమర్థించింది. ఇక పిటిషనర్లు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. అనంతరం అరెస్ట్ నుంచి కూడా రక్షణ కల్పించేందుకు తిరస్కరించింది. నిందితులకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ తీర్పు ఇచ్చాక అరెస్టు చేయకుండా రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. చంద్రబాబు విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ఇంటిపై దాడి చేసిన వ్యవహారంలో వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కు కూడా హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు ఆయన అనుచరులు 13 మందికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తీర్పు వెల్లడించిన అనంతరం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసేందుకు వీలుగా అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు చేసిన అభ్యర్థనను కూడా తిరస్కరించింది. హైకోర్టు ఆదేశాల దరిమిల విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి భీమిలి సమీపాన బీచ్ రోడ్లో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు బుధవారమే తొలగించారు. భీమిలి టౌన్ సర్వే నంబర్లు 1517, 1518, 1519, 1524లో దాదాపు 3.5 ఎకరాలను నేహారెడ్డికి చెందిన అవ్యాన్ సంస్థ కొనుగోలు చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయసాయిరెడ్డికి ఎదురు లేకపోవడంతో తీరం వెంబడి కెరటాలను తాకేలా కాంక్రీటు ప్రహారీ గోడ నిర్మించారు. ఇక నిర్మాణాలను అనుమతించకూడదు అని జీవీఎంసీ అధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోలేదు. దీనిపై జనసేనకు చెందిన 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ దాఖలు చేయగా సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించాలి అంటూ జీవీఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు నిర్మాణాలు 24 గంటల్లోగా తొలగించాలి అని, లేని పక్షంలో తామే తొలగిస్తాము అంటూ జీవీఎంసీ అధికారులు మంగళవారం నేహారెడ్డికి చెందిన కంపెనీకి నోటీసులు జారీ చేశారు. వాటిని తీసుకునేందుకు సంస్థ ప్రతినిధులు నిరాకరించగా అధికారులు నోటీసులను గోడకు అతికించారు. ఇక బుధవారం ఉదయానికి అటు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించారు. ముంబై నటి కాదంబరి జైత్వాన్పై ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో సీజ్ చేసిన మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర ఆధారాలను భద్రపరచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేస్తూ విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బివిఎల్ఎన్ చక్రవర్తి బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. జైత్వానీపై నమోదు చేసిన కేసులో పోలీసులు సీజ్ చేసిన మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను నిందితురాలికి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఉమ్మడి కృష్ణా జిల్లా కోసూరుకు చెందిన కేవీఆర్ విద్యాసాగర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ ఫిర్యాదు ఆధారంగా జైత్వానీపై ఫిబ్రవరి 2న పోలీసులు కేసు నమోదు చేశారని తెలియజేశారు. జైత్వానీకి చెందిన మొబైల్ ఫోన్ తో పాటు ఇతర ఆధారాలను పోలీసులు సీజ్ చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత పిటిషనర్ నిందితుడిగా జైత్వానీకి బాధితురాలుగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ నేపథ్యంలో ఆధారాలను భద్రపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. కేసు మొదటిసారి విచారణకు వచ్చిందని, వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ అభ్యర్థించారు. తెలంగాణలో ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఉండకూడదు అన్నారు. తెలంగాణ ఒక బిజినెస్ హబ్ గా మారనుందని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ అందుబాటులో ఉంచేలా
చూడాలి అని స్పష్టం చేశారు. ఇందుకోసం ఐటీ పరిశ్రమల శాఖలతో సమన్వయం చేసుకుని కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు. బుధవారం ఆయన తన నివాసంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్, డిస్కంల సీఎండీలు ముషారఫ్ అలీ ఫరూకీ, కర్నాటి వరుణ్ రెడ్డి, సింగరేణి సీఎండీ ఎన్ బలరాం, ట్రాన్స్కో జీఎండీ సి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో సౌర విద్యుత్ వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలి అన్నారు. డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వివిధ శాఖల పరిధిలో వినియోగంలో లేని భూముల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి అన్నారు. అటవీ భూముల్లో కూడా సోలార్ యూనిట్లు పెట్టాలని సూచించారు. సౌర విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా పెంచాలని సీఎం రేవంత్ చెప్పారు. అందుకోసం రైతులకు సోలార్ పంపు సెట్లను ఉచితంగా అందించాలి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లెను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఈ పథకాన్ని అమలు చేయాలని తెలిపారు. ఉచిత పంపు సెట్ల కార్యక్రమం అమలు కోసం పీఎం కుసుమ్ పథకాన్ని వినియోగించుకోవాలి అన్నారు. రైతులు కూడా తమ భూముల్లో సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలి అని సూచించారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రాకు మరిన్ని అధికారాలను కట్టబెట్టే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. అక్రమ కట్టడాల తొలగింపునకు ఇప్పటి వరకు వివిధ శాఖల పరిధిలో ఉన్న అధికారాలన్నింటినీ హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. రెవెన్యూ, నీటిపారుదల, జీవీఎంసీ, హెచ్ఎండీఏ, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖ ఇలా సంబంధిత శాఖలన్నింటినీ నుంచి హైడ్రా విధి నిర్వహణకు అవసరమైన అధికారాలను ఆ సంస్థకు బదలాయించనున్నారు. ఉదాహరణకు ఇటీవల దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భవనాల తొలగింపునకు సంబంధించి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇక నుంచి నోటీసులు ఇచ్చే అధికారాన్ని కూడా రెవెన్యూ నుంచి హైడ్రాకు బదలాయించుకున్నారు. ఇక జీహెచ్ఎంసీ, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉండే అధికారాలను హైడ్రాకు బదలాయించాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఆ శాఖలను కోరినట్లు విశ్వసనీయంగా తెలిసిందే. హైడ్రాకు అధికారాలను కట్టబెట్టే విషయంపై ఇటీవల సీఎస్ శాంతకుమారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అక్రమ కట్టడాలు, ఆక్రమణల తొలగింపు విషయంలో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు సమగ్ర విచారణ ప్రణాళిక రూపొందించే విషయంపై ఆగస్టు 29ని సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆక్రమణల తొలగింపుపై నీటిపారుదల, పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు, జీవీఎంసీ, హెచ్ఎండీఏ ప్రస్తుతం వేర్వేరుగా నోటీసులు ఇస్తున్నాయని సీఎస్ తెలియజేశారు. ఇక నుంచి ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ఆస్తుల సంరక్షణ, అక్రమ నిర్మాణాల కూల్చివేతల తొలగింపునకు హైడ్రా ద్వారానే నోటీసులు ఇవ్వనున్నామని తెలియజేశారు. ఇందుకు సంబంధించి విధి విధానాల రూపకల్పన బాధ్యతలను పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి అప్పగించారు. ఇందుకు అనుగుణంగా పురపాలక శాఖ తాజాగా రెవెన్యూతో సహా కీలక విభాగాలకు నోటీసు పంపించింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 3532 చెరువుల ఆక్రమణపై, వాటి సంరక్షణపై పూర్తి అధికారాలు హైడ్రా పరిధిలోకి రానున్నాయి. బదలాయించవచ్చు అనే చర్చ కూడా అయితే జరుగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలు, కూల్చివేతలకు సంబంధించి ఉన్న అధికారాలను జీవో ద్వారా బదలాయించే అవకాశం ఉందని, దాని పరిధిలో లేని చోట్ల చట్టపరంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది అని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ విషయంలో ఇప్పటి వరకు రెవెన్యూ శాఖ ద్వారా ఇచ్చిన నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటోంది. ఎక్కడైనా వాల్టా చట్టం ఉల్లంఘనలు జరిగినా, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ప్రస్తుతం రెవెన్యూ అధికారులకే ఉంది. భూ ఆక్రమణలకు సంబంధించి కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ పరిధిలో భూ ఆక్రమణ చట్టం 1905 ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ చట్టంలోని సెక్షన్ 5, సెక్షన్ 6 ద్వారా భూ ఆక్రమణకు పాల్పడిన వ్యక్తికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ 1864 సెక్షన్ 25 ద్వారా రికవరీ నోటీసులు జారీ చేసే అధికారాన్ని కలిగి ఉన్నారు. ఇక అలాగే చెరువులు, కాలువల భూభాగంలో నిర్మించిన ఇళ్లపై చర్యలు తీసుకునేందుకు 2002 వాల్టా చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం రెవెన్యూ అధికారులు నోటీసులు ఇస్తారు. ఈ తరహా అధికారాలన్నిటికీ ఇకపై హైడ్రా కాటపెట్టనున్నారు. వానను, వరదను తమలో ఇముడ్చుకొని భూగర్భ జలాలను పెంచే చెరువులను కొందరు అక్రమార్కులు చెరబడుతున్నారు. ప్రజలకు సాగు, తాగునీటికి దోహదపడే జలాశయాలను కాలుష్యానికి కేరాఫ్ గా మారుస్తున్నారు. మురుగునీటి వ్యర్థాలు, రసాయనాలతో విషతుల్యం చేస్తున్నారు. జలాశయాలను పరిరక్షించేందుకు అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. దీంతో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా పరిధిలో చెరువుల పరిస్థితి దయనీయంగా మారింది. హైకోర్టు నియమించిన కమిటీ వెల్లడించింది. చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించి హైకోర్టుకు ఈ మేరకు నివేదికను సమర్పించింది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో 17 చెరువులు ఆక్రమణకు గురవుతున్న జీహెచ్ఎంసీ కమిషనర్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు అంటూ 2007లో హైకోర్టులో మాదాపూర్కు చెందిన గమన స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ సి దయాకర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆయా జిల్లాల అధికారులు సంయుక్త నివేదిక అందించాలని పలుమార్లు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాదులు గాది ప్రవీణ్ కుమార్, టి శ్రీకాంత్ రెడ్డి సభ్యులుగా నియమితులైన ఈ కమిటీ జీహెచ్ఎంసీ అధికారులు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు చెరువుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి అన్నది పరిశీలించింది. ఈ 2 జిల్లాలో 13 చెరువులను పరిశీలించి తమ నివేదికను
ఈ ఏడాది మార్చి 5న హైకోర్టుకు సమర్పించింది. ఇక చెరువుల కాలుష్యం కేవలం పర్యావరణానికి మాత్రమే కాకుండా ప్రజా ఆరోగ్యానికి కూడా తీవ్ర ముప్పుగా పరిణమించే అవకాశాలున్నాయని తెలిపింది. ఆక్రమణలు, కాలుష్యం కారణంగా చెరువులపై ఆధారపడిన పక్షులు, జంతుజాలం, జలచరాలు అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచంతో పాటు వేగంగా ప్రయాణించాలన్న లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి అత్యంత ప్రాధాన్యమిస్తుందని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ రేపు జరగనున్న అంతర్జాతీయ ఏఐ సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో ఆయన బుధవారం ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏఐ రంగానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను ఆయన పంచుకున్నారు. ఏఐ టెక్నాలజీ ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తుందని, అన్ని రంగాలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది అన్నారు. ఈ తరుణంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మరింత మెరుగైన పరిపాలన అందించేందుకు సమావేశాన్ని ఉపయోగించుకుంటాము అని మంత్రి తెలియజేశారు. ప్రత్యేక పరిశోధనల కోసం ఏఐసిటీ ఏర్పాటుకు ఇప్పటికే 200 ఎకరాలు కేటాయించడాన్ని గుర్తు చేస్తూ ఏఐసిటీ రోడ్ మ్యాప్ ను సదస్సులో ప్రకటిస్తామని చెప్పారు. అభివృద్ధి 10 ముందుకు తీసుకువెళ్లే దిశగా ఈ రోడ్ మ్యాప్ ఉంటుంది అన్నారు. వాణిజ్యం, వ్యాపార, పారిశ్రామిక అభివృద్ధిలో ఏఐని వినియోగించుకోవడం ద్వారా మరింత అభివృద్ధి చేయాలి అనేది తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటికే ఐటీ రంగాల్లో ప్రభుత్వ ఖ్యాతి పొందిన హైదరాబాద్ ఏఐలోనూ ప్రత్యేకత చాటాలి అన్నది ఈ 2 రోజుల సమావేశం ఏర్పాటు వెనుక ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. ఇక ఈ సదస్సుకు ఏఐ రంగంలో నిపుణులు, ప్రముఖ అంతర్జాతీయ దిగ్గజాలను ఆహ్వానించామని, సదస్సులో దాదాపు 2000 మంది నిపుణులు పాల్గొంటున్నారని వెల్లడించారు. రైతుల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని భావిస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకుని పెట్టేలా కార్యాచరణ అమలు చేసేందుకు గులాబీ బాస్ వ్యూహ రచన చేస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఈ నెల 11న తెలంగాణ భవన్లో పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు. ఇక రైతుల సమస్యలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటిని అమలు చేయడంలో విఫలం అవ్వడం తదితర అంశాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలి అన్న దానిపై ఆయన చర్చించనున్నట్లు తెలిసింది. ఇక బీఆర్ఎస్ తరపున క్షేత్రస్థాయిలో తరచూ కార్యక్రమాలు చేపట్టడం, ప్రజా సమస్యలపై గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకులు, కార్యకర్తలు పోరాటం చేయడంపై ప్రణాళికలు రూపొందించనున్నట్లు సమాచారం. సాగునీరు, విద్యుత్ కష్టాలతో పాటు రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వకపోవడం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా కేసీఆర్ నిరసనలు, రోడ్ షోలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇంట్లో బురద, బయట వాన, ఇంట్లో ఉండలేరు, ఆరు బయట నిలవలేరు. ఇది ఖమ్మం నగరంలోని మున్నేరు వరద బాధితుల పరిస్థితి. ప్రకృతి ప్రకోపానికి దెబ్బతిన్న వేలాది కుటుంబాలు వరద తగ్గిన బురద కారణంగా ఇంకా కోలుకోలేని దుస్థితి నెలకొంది. రోడ్లన్నీ బురదతో చిత్తడిగా మారి అసలే కంపు కొడుతున్నాయి. దీనికి తోడు మళ్లీ వర్షాలు ప్రారంభం కావడంతో మున్నేరు బాధితుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వారంతా మళ్లీ సాధారణ జీవనం గడపాలి అంటే నెల రోజులు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. మున్నేరు వరద బాధితుల్లో ఎవరిని కదిలించినా కన్నీటి గోడే వినిపిస్తోంది. ప్రతి ఇంటికి కనీసం 1,00,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు నష్టం జరిగిందంటే మున్నేరు వరద బీభత్సం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వరద తాకిడికి నగరంలోని బొక్కలగడ్డ, వెంకటేశ్వర్ నగర్, మోతీనగర్ తో పాటు పలు కాలనీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇక కొన్ని ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి, కొన్ని ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. ఇళ్లలో దుస్తులు, దుప్పట్లు, సర్టిఫికెట్లు, విలువైన పత్రాలు, దస్త్రాలు, నిత్యావసర సామగ్రి, వస్తువులు పూర్తిగా బురదమయమయ్యాయి. బురదకు నాని దుస్తులు కంపు కొడుతూ ఉండడంతో కొందరు వాటిని ఉతకలేక పారేస్తున్నారు. ఇలా బయట పారేసిన వస్త్రాలతో పరిసరాలన్నీ మరింత దుర్గంధభరితంగా మారాయి. ఇక ప్రభుత్వం, అధికారులు వీలైనంత వేగంగా స్పందించి రోడ్లపై బురదను తొలగించాలని బాధిత కాలనీవాసులు వేడుకుంటున్నారు. హైదరాబాద్ లో మరో 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జీహెచ్ఎంసీ కీలక అలర్ట్ జారీ చేసింది. ప్రజలు నీరు నిలిచి ఉన్న చోట రోడ్లపై నడిచేటప్పుడు మ్యాన్ హోల్స్ చూసుకుని నడవాలి అని సూచించింది. అలాగే జీహెచ్ఎంసీ సిబ్బంది తప్పితే ఎవరూ కూడా మ్యాన్ హోల్స్ ను తెరిచే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించింది. అది చట్టరీత్యా నేరమని పేర్కొంది. ఇక వాగులు, వంకలు, నదుల వద్ద వరద ప్రవాహం అధికంగా ఉంటుంది అని, వాటి వద్దకు ఎవరూ వెళ్లవద్దు అని అధికారులు సూచించారు. అలాగే ట్రాన్స్ఫార్మర్లను, విద్యుత్ స్తంభాలను తాకవద్దని, ముఖ్యంగా చిన్నపిల్లలను వీటికి దూరంగా ఉంచాలని తెలియజేశారు. పొంగుతున్న జలాశయాలు, చెరువులు, వాగులు, ప్రాజెక్టుల వద్దకు వెళ్లే సాహసం చేయరాదు అని సూచించింది. వర్షం వల్ల వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉందని, అందుకే పరిమిత వేగంతో నడపాలని చెప్పారు. విపత్కర సమయాల్లో సహాయం కోసం జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగాట్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఖాయమైనట్లు కనిపిస్తోంది. ఇక ఆమె ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమవడం చర్చనీయాంశమైంది. బజరంగ్ పునియా కూడా రాహుల్ ను కలిశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఇక ఎన్నికల్లో వినేష్ పునియా పోటీ ఖాయమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిలానా స్థానం నుంచి వినేష్ ను బరిలో దింపాలి అని కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. ఇక పునియాను బదిలీ స్థానం నుంచి పోటీ చేయించాలని చూస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ ఎమ్మెల్యే సీటు ఇవ్వలేకపోతే ఏఐసీసీలో కీలక పదవిని ఇస్తారు అన్న ప్రచారం కూడా జరుగుతోంది. వీరిద్దరి చేరికతో హర్యానాలో జోట్ల ఓట్లు
కాంగ్రెస్ కు అనుకూలంగా మరింత సంఘటితం అవుతాయి అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఫోగాట్ కాంగ్రెస్ తరపున పోటీ చేసినా ప్రచారం చేసినా పెద్ద సంఖ్యలో ఓట్లు వస్తాయని, మహిళలు నీరాజనాలు పడతారని యోచిస్తున్నారు. కాంగ్రెస్ ఆప్ మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్న వేళ వీరిద్దరూ కాంగ్రెస్ లో చేరితే పార్టీకి మరింత బలం చేకూరినట్లు అవుతుంది. హర్యానా అసెంబ్లీలో 90 సీట్లు ఉండగా ఆప్ తమకు 10 స్థానాలు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసిందే. అయితే కాంగ్రెస్ మాత్రం 7 సీట్ల కంటే ఎక్కువ ఇవ్వబోము అని తేల్చి చెప్పింది. ఇక మరోవైపు వినేష్ సోదరి బబితా 2019లో బీజేపీ తరపున దాద్రి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అదే స్థానంలో బబితకు పోటీగా వినేష్ ను దించాలి అని కాంగ్రెస్ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఛత్రపతి శివాజీ విగ్రహం ఇటీవల మహారాష్ట్రలోని సింధుదుర్గ్ లో కుప్పకూలిన ఘటనపై కేంద్ర రోడ్డు రవాణా హైవేస్ మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విగ్రహం తయారీకి స్టెయిన్లెస్ స్టీల్ వాడి ఉండాల్సింది అని అన్నారు. సముద్ర తీర ప్రాంతంలో నిర్మాణ పనులను తుప్పును నిరోధించే స్టెయిన్లెస్ స్టీల్ వినియోగించాలి అని సూచించారు. ఇక ఎఫ్ఐసిసి ఈవెంట్ లో గడ్కరీ పాల్గొన్నారు. సముద్ర తీరానికి దగ్గరగా బ్రిడ్జిలు నిర్మించేటప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ తప్పనిసరిగా వాడాలని, ఛత్రపతి శివాజీ విగ్రహానికి కూడా స్టెయిన్లెస్ స్టీల్ వాడి ఉంటే ఎప్పటికీ కూలిపోయేది కాదు అని అన్నారు. ఇక మహారాష్ట్ర మంత్రిగా తాను ఉన్నప్పుడు 55 ఫ్లైఓవర్ల నిర్మాణాలు చేపట్టామని, ఆ సమయంలో ఒక వ్యక్తి ఐరన్ రాడ్లపై పౌడర్ కోటింగ్ వేస్తూ ఇవి తుప్పుపట్టే అవకాశం లేదని చెప్పాడు అని గుర్తు చేసుకున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం 67 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను బీజేపీ బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో సీఎం నయాబ్ సింగ్ సైని పేరు కూడా ఉంది. ఆయనకు లాద్వా అసెంబ్లీ టికెట్ ను కేటాయించారు. మనోహర్ లాల్ ఖట్టర్ సీఎంగా ఉన్న టైంలో కురుక్షేత్రం ఎంపీగా నయాబ్ సింగ్ సైని ఉండేవారు. అయితే ఈ ఏడాది మార్చిలోనే ఆయనకు సీఎంగా బీజేపీ హైకమాండ్ అవకాశాన్ని కల్పించింది. తదుపరిగా జూన్ నెలలో కర్నల్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో నయాబ్ సింగ్ సైని గెలిచారు. ఇప్పుడు ఆయనకు లాద్వా టికెట్ ను కేటాయించడం గమనార్హం. ఇక మాజీ మంత్రి అనిల్ విజ్ కు అంబాలా కంటైన్మెంట్ స్థానం నుంచి మరోసారి అవకాశాన్ని కల్పించారు. 2009 నుంచి వరుసగా 3 సార్లు అక్కడి నుంచి ఆయన గెలిచారు. పంచకుల స్థానం నుంచి అసెంబ్లీ స్పీకర్ గియాన్ చందుగుప్తాను బరిలోకి దింపారు. కులదీప్ బిష్నోయ్ కుమారుడు భవ్య బిష్నోయ్కి ఆదంపూర్ కేంద్ర మంత్రి రావ్ ఇందర్జిత్ సింగ్ కుమార్తె ఆర్తి సింగ్ కు అటేలీ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు.